నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు డైలమాలో పడిపోయారా? దిక్కుతోచని స్థితిలోకి బీఆర్ఎస్ పార్టీ వెళుతుందా అంటే అవును అని అంటున్నాయి తెలంగాణ పొలిటికల్ వర్గాలన్నీ కూడా. ఎందుకని అంటే ప్రస్తుతం తెలంగాణలో మూడే మెయిన్ పార్టీస్ ఉన్నాయి. అయితే ఎంఐఎం కూడా మెయిన్ పార్టీనే. హైదరాబాద్ లోని పాత బస్తీ, అచార్నగర్ ఏరియా ఇవన్నీ కూడా ముస్లిం ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటుంది, కాదని అనను. కానీ మూడు మాత్రం మెయిన్ పార్టీస్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించేవి. అవి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఒకటి, బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి. ఈ మూడు పార్టీలకి ఇంకొక పార్టీ జత కలవబోతుంది. ఈ పార్టీ కూడా అంతటి స్థాయిలో భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుందా అని అంటే చెప్పలేం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ మీద అయితే గట్టి ప్రభావమే చూపించబోతోంది. ఓట్లు చీలితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచే చీలుతాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకపోతే బీజేపీ ఓట్లో చీలవు. ఖచ్చితంగా చీలేవైతే బీఆర్ఎస్ ఓట్లే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ కూడా కవిత ఇప్పుడు టార్గెట్ అయ్యారు. అందుకనే కవిత మొన్న కేసీఆర్ ని ఉద్దేశించి ఆవిడ పార్టీ పేరుని అనౌన్స్ చేస్తూ ఒక భారీ సభ పెట్టారు కదా, ఒక సమావేశం పెట్టి అటు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో తూర్పారబెట్టారు. ఇక గతంలో లాగానే హరీష్ రావుని, ఆయన సంతోష్ రావుని ఉద్దేశించి అయితే నిప్పులు చెరిగారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ సభ ఏదైతే జరిగిందో ఆ సభ దగ్గర నుంచి కూడా, ఆ సభ జరిగిన టైం నుంచి కూడా, ఆ సభ పూర్తిగా కంప్లీట్ అయిందో అవ్వలేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవితని ట్రోల్ చేస్తూ ట్రోలింగ్స్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. కోల్గేట్ కి డూప్లికేట్ గా కూల్గేట్ వచ్చింది, బిస్లరీకి డూప్లికేట్ గా బ్రిస్లీ అని చెప్పేసి ఏదో కంపెనీ పెట్టారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ, తెలంగాణని సాధించుకొచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి డూప్లికేట్ గా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఒక పార్టీ వచ్చింది. మీది కూడా డూప్లికేట్ పార్టీనే, ఏ మాత్రం ప్రభావం చూపించలేదు, ఒరిజినలే, డూప్లికేట్ అని చెప్పేసి ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ మెటీరియల్ అంతా, ఈ ట్రోలింగ్ ఐటమ్స్ అంతా కూడా కల్వకుంట్ల కవిత దృష్టిలో పడిందో వాళ్ళు ఇంకా గట్టిగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. యాక్చువల్ గా సభలోనే చెప్పేసింది కవిత, ఇది శాంపిల్ మాత్రమే, భవిష్యత్తులో ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకు పడతాము, ఇంకా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తాము, ఇంకా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తాము అని చెప్పేసి ఆవిడ ఓపెన్ గానే చెప్పింది. ఎలా చెప్పింది అని అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి చిరంజీవి అంటాడు కదా, అదే డైలాగ్ ని ఆవిడ చాలా చమత్కారంగా బీఆర్ఎస్ పార్టీ వాడికి వణుకు పుట్టించేలాగా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి మాట్లాడింది. అయితే కవిత ఇన్ని మాటలు మాట్లాడడం ఒక ఎత్తు, కేసీఆర్ కి రాజకీయ పరిణితి కోల్పోయారు అని చెప్పేసి మాట్లాడటం ఒక ఎత్తు. నిజానికి కేసీఆర్ ని ఇలాంటి మాట గతంలో కేసీఆర్ కి ఇక్కడ తెలంగాణలో ప్రత్యర్థిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అనలేదు, ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, లేదా ఎంఐఎం వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రత్యర్థులు అవ్వచ్చు, ఒక్కొక్కసారి దగ్గరగా ఉంటారు, ఒక్కొక్కసారి దూరంగా జరుగుతారు. ఎంఐఎం వాళ్ళు కూడా అనలేదు, ఎవరు అనలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవరు కేసీఆర్ ని రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరు అనలా. ఖచ్చితంగా ఈ మాట కల్వకుంట్ల కవిత నోట్లో నుంచి వినటం మాత్రం వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కంగు తినేలాగా చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, ఎంఐఎం వాళ్ళని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి కేసీఆర్ ని పట్టుకుని కల్వకుంట్ల కవిత రాజకీయ చైతన్యం కోల్పోయాడు, ఆయన రాజకీయ పరిణతి కోల్పోయాడు అని చెప్పేసి మాట్లాడటం మాత్రం ఒక ఇంత విస్మయానికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. పైగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా ఏం చెప్పుకుంటారు, తెలంగాణని సాధించిందే కేసీఆర్ అని చెప్పుకుంటారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని డినై చేస్తారనుకోండి. తెలంగాణ వచ్చింది అని అంటే ఓయూ విద్యార్థుల ఆత్మ బలిదానాలు, తెలంగాణ వీరుల ఆత్మ బలిదానాలు, తెలంగాణ పోరాట యోధుల శ్రమ, వాళ్ళ కఠోర దీక్ష, దీనివల్లే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళంతా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కవిత ఏం చెప్తుందంటే తెలంగాణ సాధించారు, బానే ఉంది, మీరు తెలంగాణ ఉద్యమకారులకు చేసింది ఏమీ లేదు, సున్నా, గుండు సున్నా. వాడికి మీ 9.5 కాల పరిపాలనలో ఏమీ చేయలేదు. వాళ్ళకి కనీసం 2 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా ఇచ్చిన 2 సంవత్సరాలు కలుపుకొని మొత్తం 9.5 పరిపాలనలో 6,000 పోస్టులు ఇచ్చుండొచ్చు. కానీ మీరు వాళ్ళకు ముత్త చేయించారు. కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళకో, బీజేపీలో నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళకో
ఈ వలస పక్షులకి మీరు మేలు చేశారే తప్ప తెలంగాణ కోసం పాటుపడిన తెలంగాణ ఉద్యమకారుడికి మీరు ఏమీ చేయలేదని చెప్పేసి కుండబద్దలు కొట్టేసింది. అంటే ఇన్నాళ్ళు కూడా తెలంగాణ వాదాన్ని కేసీఆర్ కేవలం రాజకీయానికే వాడుకున్నారు అని చెప్పి కవిత చెప్పకనే చెప్పేసింది. ఇవన్నీ మాటలు వింటుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. కురుక్షేత్రం చూస్తే మీరు అయిన వాళ్ళ మధ్యలో గొడవ వచ్చింది కాబట్టి అది దారుణంగా వచ్చింది. అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడిని భీముడు ఎలా చంపాడో మనం చూసాం. దుర్యోధనుడి తొడలు విరక్కొట్టి నెత్తురు తాగాడు, దుశ్శాసనుడి గుండె చీల్చి ఆ నెత్తురు తాగాడు. ద్రౌపది దేవి కురులకి ఆ రక్తాన్ని తుడిచి ఆవిడకి కురులు ముడివేశాడు. సో అయిన వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఇంత దారుణంగా ఉంటాయి. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే బయట వాళ్ళకి తగతలు వస్తే ఎలా ఉంటాయి అని అంటే చెప్పాలంటే ఒక్క దెబ్బతో ఒక్క వేటితో చంపేస్తారు. ఇలా దుర్యోధనుడి తొడలు చీల్చి భీముడు పగ తీర్చుకున్నట్టో లేకపోతే ప్రతిజ్ఞ చెల్లించుకున్నట్టో ఉండదు. మీకు చూసుకుంటే పరిటాల రవిని చంపేశారు ప్రత్యర్థులు. ఎలా చంపేశారు? తుపాకీ తోటి కాల్చి చంపేశారు. కళ్ళలోను తలలోను బుల్లెట్లు వెళ్లేలాగా కాల్చి చంపేశారు. ఒక దెబ్బతో అయిపోయింది. కానీ ఇక్కడ మీరు వివేకానంద రెడ్డి చూసుకుంటే ఎంత దారుణంగా చంపేశారు. గొడ్డలితోటి వేసిన వేటు వేయకుండా వేశారు. ఇది అయిన వాళ్ళ మధ్య వచ్చిన గొడవ. ఇది వైఎస్ ఫ్యామిలీలోనే ఒకళ్ళకి మధ్య వచ్చిన గొడవ అని అందరికీ తెలుసు. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు లేదా కోర్టులని తప్పుదోవ పట్టించవచ్చు. సునీత చెప్తుంది అదే కదా, మొత్తం అయిన వాళ్లే చేశారు ఇది అని చెప్పేసి చెప్తుంది. నేను చెప్తున్న మాట కాదు. మళ్ళీ నా మీద వైసీపీ వాడికి కోపం రావచ్చు. ఎక్కడో తెలంగాణ ఇష్యూ పెట్టి నువ్వు లింక్ ఇక్కడికి తీసుకొచ్చి వైసీపీని కలపడం ఏంటని చెప్పేసి వాళ్ళ కోపం రావచ్చు. ఎందుకు కలిపానంటే ఈ లింకు మహాభారతం తోటి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ తోటి ఎందుకు కలిపానంటే ఇక్కడ కల్వకుంట్ల కవితకి కూడా సొంత కుటుంబంలోనే అవమానం ఎదురైంది. ఆవిడ అవినీతి చేయలేదు మొర్రో అంటది. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ తోటి లేకపోతే ఆ కేజ్రీవాల్ పార్టీలోని మంత్రులతోటి ఈవిడ్ని కూడా కలిపారు. మొత్తానికి తీహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఏమో ఉంచారు. కొన్ని వారాలు నెలలో ఉండాల్సి వచ్చింది కవిత. అయితే ఆ టైంలో ఫ్యామిలీ నుంచి నైతికంగా ఆవిడికి సపోర్ట్ లభించలేదు అని చెప్పేసి ఆవిడ గట్టిగా ఆరోపిస్తుంది. ఈ క్రమంలో అరెస్టు చేయబడిన టర్మ్ ఎవరిది? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆవిడ ఎవరి మీద మాట్లాడాలి? అయితే బీజేపీ మీద మాట్లాడాలి లేదా కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించాలి. కానీ వాళ్ళిద్దరిని వదిలేసి ఆవిడ తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితం అయిపోయిన బీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పిస్తుంది. ఎందుకంటే అయిన వాళ్లే సపోర్ట్ చేయలేదు, అయిన వాళ్లే ఎక్కడ గట్టిగా నోరు తెరిచి మాట్లాడలేదు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎన్నో వేదికల మీద ఎన్నో సందర్భాల్లో సభలు సమావేశాల్లో మాట్లాడారు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు కవిత అరెస్ట్ అయిన తర్వాత. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ నా బిడ్డ ఎటువంటి అవినీతి చేయలేదు, నా బిడ్డ కడిగిన ముచ్చులాగా బయటకు వస్తుంది, నా బిడ్డకి ఈ అవినీతి మరకలు అంటించారు, అసలు ఆవిడ ఏమీ చేయలేదు, ఆవిడ ఎటువంటి అవినీతి పాల్పడలేదు, ఆవిడ ఎటువంటి లిక్కర్ స్కామ్లను లేరు అని చెప్పి ఒక్క మాట అనుంటే బాగుండేది. కానీ ఆడపిల్లగా అదే కదా ఆవిడ కోరుకుంది. కానీ అది కూడా పుట్టింటి నుంచి ఆ ఆదరణ లేకపోతే ఆ సపోర్ట్ పుట్టింటి నుంచి లేకపోయేసరికి కవిత మనసులో క్రోధం గూడుగట్టుకుపోయింది. పైగా పార్టీలో కూడా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ దక్కటం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో మెదక్లో ఆవిడ ఓడిపోవడానికి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంతమంది కావాలని కుట్ర చేసి ఓడించారని చెప్పేసి కవిత చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తనని బయటికి పంపించడం, తనని ఓడించిన వాళ్ళని ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగించడం కవిత జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి, మనసు లేని మనిషి అని చెప్పేసి మాట్లాడారు. గతంలో తెలంగాణలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే ఇంకా తెలంగాణ పూర్తిగా సాకారం కాని ముందు ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ఆయన ప్రత్యక్షంగా వెళ్లి బాధితుల్ని పరామర్శించి వచ్చేవాడు. బాధితులకి నేను అండగా ఉన్నానని కొంత భరోసా కల్పించేవాడు. మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ చేసుకుందాం అని చెప్పి భరోసా కల్పిస్తూ ఉండేవాడు. కానీ ఏమైపోయాడు ఆ కేసీఆర్? ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని ఎందుకని పట్టించుకోలేదు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా కనీసం బయటికి రావాలి కదా. ఎందుకని తెలంగాణలో ఇన్ని ఘటనలు జరుగుతున్న హైడ్రో లాంటి ఘటనలు కావచ్చు, లేకపోతే ఇక్కడ మొన్న ఈ మధ్య ఇళ్లు ఖాళీ చేయించిన ఘటనలు కావచ్చు, లేకపోతే మూసీ నది పరివాహకంలో ఖాళీ చేయించిన ఘటనలు, ఇళ్లు ఖాళీ చేయించిన ఘటనలు కావచ్చు, ఏ ఒక్కదానికి కేసీఆర్ ఎందుకని ముందుకు రాలేదు? ఎందుకని మాట్లాడలేదు? ఒక్క ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెట్టలేదు కేసీఆర్? ఆయన మాట్లాడాల్సిన సందర్భం కాదా ఇది? తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాల్సిన బాధ్యత కేసీఆర్ కి లేదా అని చెప్పేసి కవిత దుమ్మెత్తిపోశారు కేసీఆర్ మీద. సో ఇంతటి స్థాయిలో తీవ్రమైన విమర్శలు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కేసీఆర్ కి వచ్చుండు.
ఇంకా కవితను ఏమైనా గెలికినా, కవితను ఏమైనా గిల్లినా, కవితను ఏమైనా పోక్ చేసినా ఇంకా ఏమైనా డీటెయిల్స్ బయట పెడుతుందేమో, ఏమైనా సీక్రెట్స్, బీఆర్ఎస్ పార్టీలో సీక్రెట్స్ అన్ని గతంలో ఆవిడకి తెలిసినవి చాలా ఉంటాయి కదా, లోటుపాట్లు. ఏ పార్టీ అయినా లోటుపాట్లు ఉంటాయి, ఏ కుటుంబంలో అయినా లోటుపాట్లు ఉంటాయి. మరి అవన్నీ బయట పెట్టేస్తుందేమో అని చెప్పేసి గప్చుప్ సమార్గుడ్డి అన్నట్టు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ అందరూ సైలెంట్ అయిపోయారు. గతంలో అయితే కేవలం హరీష్ రావుని, సంతోష్ రావుని, కేటీఆర్ ని టార్గెట్ చేసేది కవిత. కానీ మొన్న పార్టీ అనౌన్స్మెంట్ రోజున, పార్టీ పేరుని అనౌన్స్ చేసిన రోజున పూర్తిగా కేసీఆర్ ని టార్గెట్ చేసింది. కేసీఆర్ నా టార్గెట్, కొడితే కుంభస్థలం కొట్టాలంటారు కదా, అలాగా ఏనుగు కుంభస్థలానికి టార్గెట్ పెట్టేసింది కవిత. పూర్తిగా కేసీఆర్ ని టార్గెట్ చేసింది. మొత్తం అంతా కూడా ఆ సభలో రేవంత్ రెడ్డి మీద 1-2 చెడుకులు లేకపోతే 1-2 తిట్లే గాని బీజేపీ తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన బీజేపీని కూడా ఆ స్థాయిలో టార్గెట్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని మాత్రం తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. సో ఇదంతా చూస్తుంటే ఆవిడ అన్నట్టు ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి ఆవిడ చెప్పింది నిజమేనేమో, నిజం కావచ్చేమో, ఖచ్చితంగా నిజం అవుతుందేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో మరి 4వ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సేన పుంజుకునే అవకాశం ఉంటుందా? 4వ పార్టీగా ఉద్భవించిన ఈ పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చేంత స్కోప్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డ్యామేజ్ చేసే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.